ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైంది? అవనిని ఎందుకు అలా తోశారు? అవని మీద ఆ జెండా పడబోయింది, అందుకే పక్కకు లాగాను. హనుమంతుడి జెండానే కదా, ఎందుకంత కంగారు పడిపోయారు? దానివల్ల ఏమైపోతుందని? ముందు నేను జెండా అనుకోలేదు, ఇంకేదో పడబోతుందనుకుని కంగారు పడి లాగేశాను. జెండా పట్టుకుని దగ్గరికి వస్తున్నాడు. ఏం చేయబోతున్నాడు? తీసుకోవని. ఆగు శ్రీకర్, అవనికి ఎందుకు ఇస్తున్నావు? ఇది అవని వాళ్ళకి సంబంధించింది కదా, అందుకే ఇస్తున్నాను. నేను అవని ముట్టుకోకూడదు. ఎందుకు ముట్టుకోకూడదు? ఎందుకంటే అది అది ఎందుకో చెప్పండి. అది ఏం లేదు శ్రీకర్, ఇప్పుడు మేము లోపలికి వెళ్ళాలి కదా, అందుకు. నువ్వేదో ఫోన్ మాట్లాడడానికి బయటకు వచ్చినట్టున్నావు కదా, ఈ జెండాను నువ్వు అవని వాళ్ళ ఇంటి గేటుకు పెట్టేసిరా. వెళ్ళు. నువ్వు లోపలికి పదా, అవని నేను వస్తాను. నకిలీ రూపంలో ఉన్న అవని కూడా శ్రీకర్ మీద పడాలా? ఏ రూపంలో ఉన్నా కూడా వాళ్ళ బంధం విడిపోయేలాగా కనిపించడం లేదు. ఛా, జెండా నకిలీ అవని మీద పడుంటే అవని అదృష్టమైపోయి ఉండేది. ఈ గండం నుంచి అయితే బయటపడ్డాను. వీలైనంత తొందరగా ఆ అక్షయ్ ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పత్రాలలో కనిపించిన ఆపద ఎప్పుడు, ఏ విధంగా, ఏ రూపంలో, ఎటువైపు నుంచి వస్తుందో అర్థం కావడం లేదు. అర్చన దగ్గరికి వెళ్ళు, నాకు అనుకూలంగా మాట్లాడు. అక్షయ గురించి అర్చన బయటపడేలా చేయి. వెళ్ళు. అర్చన, ఏంటి మేడం? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు మేడం, ఈ పండగలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని నాకు భయంగా ఉంది. నాకు మాత్రం ఈ పండగ నాడు నా కూతురు అక్షయ నా ముందు లేకుండా పోయిందే అన్న బాధే ఎక్కువగా ఉంది. ఈ పండగలో అందరూ ఉన్నారు, అయినా నాకు సంతోషంగా లేదు. అక్షయ ఉండుంటే నాకు ఎంతో సంబరంగా ఉండేది. నా అక్షయ నాకు పదే పదే గుర్తుకొస్తుంది. ఎక్కడుందో, ఎలా ఉందో, ఏం చేస్తుందో, ఎవరి నీడలో ఉందో, ఏ మహానుభావుల ఆశ్రయంలో ఉందో ఇప్పటికీ తెలియరావడం లేదు. ఇంత పెద్ద కుటుంబం తన వెనక ఉండి కూడా తను మాత్రం ఓ అనాథలా మా అందరికీ దూరంగా బ్రతుకుతుంది. నేను, నా బిడ్డ ఎంతటి దురదృష్టవంతులం కదా. గొప్ప జాతకంతో పుట్టింది నా బిడ్డ. తన భవిష్యత్తు ఈ ఘట్టమనేని వంశంలో
ఎంతో అద్భుతంగా సాగవలసింది పోయి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. నా బిడ్డని ఎలా చేరుకోవాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు. నిన్ను అడుగుతుంటే అక్షయ గురించి నీకు తెలియదని అంటున్నావు. అక్షయ నాకు ఈ జీవితంలో కలుస్తుందా? ఈ జన్మకి నాకు అటువంటి అదృష్టం కలుగుతుందా? నేను బ్రతికుండగా నా అక్షయ్ని నిన్ను చూడగలనా అని అనిపిస్తుంది. తల్లి బిడ్డల మధ్య ఈ ఎడబాటు ఇంకెంత కాలం? మా మీద అమ్మవారికి ఇంకా ఎందుకు దయ కలగడం లేదు? నేను చనిపోయే లోపల నా బంగారు తల్లిని చూసుకునే భాగ్యం నాకు కలుగుతుందా? ఎందుకమ్మా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? మరేం చేయమంటావు? నా పరిస్థితి అలా ఉంది. నా బిడ్డ ఏ దిక్కున ఉందో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాను. అమ్మవారి ముందు నా బిడ్డ గురించి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. అయిన వాళ్ళందరూ నా బిడ్డ పుట్టక విషయంలో అనుమానంతో అసహ్యించుకుని తన గురించి పూర్తిగా వెతకడం మానేశారు. చాలా బాధగా ఉందమ్మా. బాధపడకండమ్మా. నిజంగా మీరు చనిపోయే పరిస్థితి వస్తే గనక అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. అటువంటి పెద్ద ప్రమాదం కలిగిన సమయంలో మిమ్మల్ని బ్రతికించుకోవడానికి మీ అక్షయ మీ కనుల ముందుకు వస్తుంది. మిమ్మల్ని కాపాడుకుంటుంది. అంతవరకు మీరు మరికొంచెం ఓపికతో ఉండండి. ఈ అర్చన చాలా మర్మంతో మాట్లాడుతుంది. అక్షయ వివరాలు తనకు తెలిసి కూడా నాటకం ఆడుతుందని అర్థమవుతుంది. మరి కాసేపట్లో నిజాన్ని ఖచ్చితంగా బయటకు రప్పిస్తాను. మీరు బాధపడకండి, ఏడోకండి. పదండి వెళ్దాం, రండి. అమ్మా, సంక్రాంతి సంబరాలు చాలా చప్పగా ఉన్నాయమ్మా. ఏదో ఒకటి చేసి జోష్ పెంచాలి. నమస్కారం అమ్మా. నమస్కారం. అందరూ బాగున్నారా? ఏరువాకలకు, సంక్రాంతికి, జాతరలకు, మిగిలిన పండగలకు మీరు పూర్తిగా రావడం మానేశారు.